పరిశుద్ధుడు పాపం చేస్తే ఎవరు శిక్ష అనుభవించాలి? గట్టిగా చెప్పాలి. యేసు ప్రభువా. మనమే చేసినది మనము కాబట్టి, తెలిసి మనం చేసినాం కాబట్టి ఆ శిక్ష మన మీదే వస్తుంది. నువ్వు బ్రతికి ఉండగానే ఆ శిక్ష ఇస్తాడు దేవుడు. నా అనుభవం అది. ఇదే కడపలో చదువుకునేటప్పుడు 95వ సంవత్సరంలో డిగ్రీ చదువుకుంటున్నప్పుడు నేను ఒక్క సంవత్సరం 3 సార్లు దేవునికి దూరం అయిపోయినా. ఒకే సంవత్సరం పరిచర్యలో ఉన్న అబ్రహం జోసఫ్ అంకుల్ దగ్గర విస్తారమైన సేవ పరిచర్య జరుగుతూ ఉంది. పరిచర్యలో ఆదివారం పరిచర్య చేస్తూ ఉన్నా, పరిచర్యకి వెళ్తూ ఉన్నా, యూత్ మీటింగ్లో ఉన్నా, అంతా చిన్నపిల్లల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నా. కానీ ఎవరికి తెలియకోకుండా పాపము జోలికి వెళ్ళిపోయినా, పడిపోయినా, జారిపోయినా, ఎవరికి తెలియదు, నాకు నా దేవునికి తప్ప. తర్వాత తిరిగి దేవుడు క్షమించినాడు, తిరిగి బాగు చేసినాడు. హైదరాబాద్కి వెళ్ళిపోయినా 97వ సంవత్సరం ఉద్యోగం వచ్చింది. 98లో పెళ్ళి అయిపోయింది. 2000లో పిల్లోడు పుట్టాడు. 2006లో పాప పుట్టింది. 2006లో పాప పుట్టిన 3 నెలలకు బాగున్నా. నేను ఎంత పాపం చేసినా నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్. ఆయన స్పైనల్ కార్డ్కు నీకు ఇన్ఫెక్షన్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఎవరికి తెలియదు. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం. 6 నెలలు బెడ్ రీడన్ అయిపోయినా, పడుకొనే ఉన్న 6 నెలలు. ఉద్యోగం చేస్తూ, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ BHLలో క్వార్టర్లో ఉన్నాం. 6 నెలలు ఎందుకు వచ్చింది ఎవరికి అంతుపట్టినటువంటి పరిస్థితి. ఎన్నో ఇన్వెస్టిగేషన్ చేశారు, ఎవరికి ఎన్నో మందులు వాడాను, బాగా కాలే. ప్రభు స్తోత్రం. ఇలాంటి సంఘస్థులు BHLలో పాలాభిషేకం గారు, రాజకుమార్ ఆంటీ, బెతెస్దా ప్రార్థన మందిరం వాళ్ళు నేను బ్రతకాలని పెద్ద ఆపరేషన్ చేయాలన్నారు. 3 ఆపరేషన్లు వెన్నముకకు. ఆపరేషన్ చేస్తే సక్సెస్ అయితే నడుస్తాడు, నిలబడతాడు, కూర్చుంటాడు. ఒకవేళ సక్సెస్ కాకపోతే చచ్చిపోడు. కానీ బ్రతికినంత కాలము కూర్చోలేడు, నిలబడలేడు, నడవలేడు. బ్రతికినంత కాలం ఇంకా బెడ్ మీదనే ఉండి చనిపోవాలా. ఎట్లా ఉంది బాధ, అంత బాధపడ్డాం. ఆపరేషన్ చేయాలంటున్నారు, చేస్తే సక్సెస్ కాకపోతే ఇంకా మళ్ళీ రీఆపరేషన్ ఉండదు. సక్సెస్ కాకపోతే బ్రతికి ఉంటాడు, కానీ చచ్చిన శవంలా జీవితాంతము మంచంలోనే ఉండాలి. వేదన, బాధ, చిన్న పిల్లలు. ప్రభు స్తోత్రం. పరిశుద్ధుల ప్రార్థన, మా దీన ప్రార్థన దేవుడు ఆలకించినాడు. 2000 రూపాయల ట్యాబ్లెట్స్తో లేచి నడిచిన, బ్రతికిన. ఇప్పుడు చూస్తూ ఉన్నారు నన్ను. తర్వాత 2008లో పెద్ద యాక్సిడెంట్ అయింది హైదరాబాద్లో. మధ్యరాత్రిలో చచ్చిపోయినాడు అనుకున్నారు. చచ్చిపోయిన కుక్కను తీసి పడేసినట్టుగా నన్ను తీసి పడేసినారు రోడ్డు మీద. 108కి ఎవరు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చి నన్ను తీసుకుపోయి పక్కనున్న హాస్పిటల్లో చేర్పించినారు, ఇమేజ్ హాస్పిటల్లో, అమీర్పేటలో. అప్పుడు వారు చిన్నగా కొర ప్రాణం ఉందంట, వారు ఏదో చేసినారు. ప్రాణము పోతుండగా తిరిగి ప్రాణం వచ్చింది నాకు. వాళ్ళు చెప్పిన సాక్ష్యం, డాక్టర్లు చెప్పిన సాక్ష్యం. అప్పుడు మళ్ళీ బ్రతికినా. మూడవది 2014లో నా గుండెకు 2 ఆపరేషన్లు, పెద్ద ఆపరేషన్ చేసినారు. చనిపోయినారనుకున్నారు. గుండెకు రక్తము సరఫరా కాలేదు. లబ్ డగ్దా ఆగిపోవాలి గుండె ఎందుకు ఆగిపోలేదు అబ్బాయికి? గుండె ఆగిపోకుండా ఏమి సహాయం చేసింది అని పూనా నుండి వైద్య బృందాన్ని తీసుకొని వచ్చి నా లోపలికి చిన్న చిన్న కెమెరాలు పంపించేసి చెక్ చేసినారు నా బాడీని అంతా. ఏం తెలుసుకున్నారో తెలియదు. ఇప్పుడు వాళ్ళు అన్నారు పెద్ద ఆపరేషన్ చేయాలి, ఒకటి బైపాస్, 2ది ఓపెన్ హార్ట్. గుండె ఓపెన్ చేసినప్పుడు ఆగిపోవచ్చు గుండె. మేమైతే గ్యారెంటీ ఇవ్వం. 5.5 లక్షల డబ్బు కట్టండి. మనోవేదన, దుఃఖం. కేర్ హాస్పిటల్లో ఏడుస్తూ ఉన్నాం. నేను చనిపోతే నా భార్య పిల్లలు ఏంటి, బలంగా వాడబడతా ఉన్నా దేవుని సేవలో. అటువంటి పరిస్థితిలో మధ్యరాత్రి దేవుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇంతగా ఏడుస్తున్నావే, నువ్వు నా నుండి దూరం అయిపోయినావు 3 సార్లు, నేనెంత బాధపడి ఉంటా అన్నాడు. నా చేతులు ఇంతగా వాడుకుంటా ఉన్నా, నిన్ను నా నుండి దూరం అయిపోయినావు, నేనెంత బాధపడి ఉంటా అన్నాడు. వెంటనే నేను అందుకున్నా, నువ్వు నన్ను క్షమించి ఇంకా బలంగా వాడుకుంటున్నావు కదా అన్నా. క్షమించిన, కానీ శిక్షించలేదన్నాడు. నా ప్రార్థన మారిపోయింది. కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసి, అవును ప్రభువా, దావీదు పాపం చేస్తేనే నువ్వు విడిచిపెట్టలు నేను ఏ పాటని. నా ప్రార్థన మారిపోయి, నన్ను ఇంకా నన్ను శిక్షించు. డాక్టర్లు చేతులు ఎత్తేసినారు. ఒకే తీర్మానం ఆ రోజు రాత్రి, ఒకవేళ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి నేను చనిపోతే ప్రభువు నందు నిద్రించాలా, నీ దగ్గర ఉండాలి. నేను నా భార్య పిల్లల్ని నీ చేతులు పెడుతున్నా. ఒకవేళ బ్రతికిస్తావా, బ్రతికినన్ని రోజులు నీ సేవ చేస్తా. యెహోషువ 24:15, నిన్న ఇంటి వారును నిన్నే సేవిస్తాం బ్రతికినన్ని రోజులు అని ఆ రోజు తీర్మానం చేసుకున్నాం. ప్రభు స్తోత్రం. 9 గంటల సుదీర్ఘ వారి ప్రయాస ఈరోజు నేను బ్రతికి బట్టగట్టిన. నా గొంతులు ఊపిరించినాడు దేవుడు.
అప్పుడు అన్నాడు, నా నుండి నువ్వు 3 సార్లు దూరం అయిపోయినావు. ఒకటి వెన్నెముక స్పైనల్ కార్డ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, గుర్తుపట్టావని. అవును ప్రభా, అప్పుడు నేను బాగు చేసినాను. రెండవది శిక్షించిన, పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది, చనిపోయినాడు అనుకున్నారు, కొర ప్రాణం ఉండగా నేను బ్రతికించిన. అవును ప్రభా, దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ పనిష్మెంట్. ఇది 3వసారి నిన్ను శిక్షిస్తున్నా. శిక్షించినాడు, తిరిగి అందుకున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు శిక్షిస్తే అది భయంకరంగా ఉంటుంది. నా అనుభవం అది. తెలిసి తెలిసి దేవునికి దూరం అయిపోతే ఈ భూమి మీద మనము బ్రతికి ఉన్నప్పుడే దేవుడు మనల్ని శిక్షిస్తాడు తప్పకుండా. ఆ శిక్ష నా వల్లే భరించలేకుండొచ్చు. అటువంటి శిక్షకు మీరు లోను కావద్దనే నేను పదే పదే చెప్తున్నా. తెలిసి దేవునికి దూరం అయిపోతే చాలా నష్టపోతాం. యోసేపుకు దావీదుకు ఒకే రకమైనటువంటి పాపము వారి దగ్గరికి వచ్చింది. యోసేపు పాపము చేయకోకుండా పారిపోయినాడు, దావీదు పాపములో జారిపోయినాడు. ప్రభు స్తోత్రం. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి దేవుడు నిర్మించినాడు. ఎంతో నష్టం, ఒక పాపానికి 4 అంతల నష్టం వచ్చింది. ఓర్చుకున్నాడు, శ్రమ అనుభవించినాడు, గుహలలో దాక్కున్నాడు, ప్రాణభయం చేత బిక్కుమంటూ వెళ్ళిపోయినాడు. పరాయి దేశ రాజుల దగ్గరికి వెళ్ళిపోయినాడు, జొల్లు కార్చుకున్నాడు, పిచ్చివానిగా తయారైపోయినాడు. ఎటువంటి దావీదో ఎటువంటి పరిస్థితులకు వచ్చినాడు. కారణం దేవుని శిక్ష. అది దేవుని శిక్ష. ఏదైతే కోల్పోయినాడో దాన్ని తిరిగి దావీదు సమకూర్చుకున్నాడు. దేవుడు సమకూర్చే దేవుడు తిరిగి బాగు చేయడానికి ఇష్టపడే దేవుడు తిరిగి జీవితాలను బాగు చేస్తాడు, రీకలెక్ట్ చేస్తాడు, రెస్టోర్ చేస్తాడు. అలాగైతే సియోను పర్వతం మీద గొర్రెపిల్ల దగ్గరికి తప్పించుకునేవారు కనపడతారు. యోసేపులు తప్పించుకునేవారు. ఒకవేళ దావీదు వలె తప్పించుకోకుండా వాని ట్రాపులో పడిపోయినావా, అక్కడ నుండి బయటికి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దావీదు వలె ఒక పశ్చాత్తాపపు కేక, పాపం యొక్క డిగ్రీ చెప్తున్నాడు దావీదు 51వ కీర్తనలో. నా పాపము, నా దోషము, నా అతిక్రమం అన్నాడు. నా పాపం అంటే సరిపోదా? నా అతిక్రమం అంటున్నాడు, నా దోషం అంటున్నాడు. అంటే పాపం అనుకున్న డిగ్రీ లెవెల్ అది. నీ డిగ్రీ లెవెల్ ఎటువంటిదైనా సరే దావీదు వలె పాపాన్ని ఒప్పుకో. నాతాను వచ్చినప్పుడు ఒప్పుకున్నట్టుగా నీ దగ్గరకు అనేక సార్లు నాతాను వలె దేవుని వాక్యమే నీ దగ్గరికి వస్తూ ఉంది. ఒప్పుకొనడము నీ వంతు అయితే దావీదు వలె క్షమించడం ఆయన వంతు. యోసేపు వలె తప్పించుకో. దావీదు వలె పొరపాటు చేసినావా, దేవుడి రాత్రి వల్ల నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. అవకాశాన్ని నీవు అందిపుచ్చుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు.